హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగాలి, అందులో మేము కూడా ఉండాలండి. మేమైతే సమ్మర్ స్పెషల్గా అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక అన్నయ్య వాళ్ళ తోటలోకి అలాగే లంపసింగు, అరక ఇవన్నీ అయితే తిరిగాము. ఒకటి మిస్ అయింది, కానీ మ్యాక్సిమం అయితే అన్నీ చూసామండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో కింద అయితే పెడుతున్నానండి. ప్లీజ్ ఈ అన్ని వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే ఈరోజు వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే అయితే మా అన్నయ్య వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళామండి. అంటే తోట అంటే ఏంటి అనుకుంటారేమో, జీడి తోట అండి, జీడిపళ్ళు తోట. అందరం అయితే చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే తాటర్లో కూర్చొని అయితే వెళ్తున్నామండి. తాటను నడిపేది మా అన్నయ్యేనండి. తాటర్ కూడా మా అన్నయ్యదేనండి, బయటది ఎవరిది అయితే కాదు. మా అన్నయ్య తాటర్ తోలుతూ ఉంటాడు. అంటే కంకరని, పిక్కని, ఇసుకని మొత్తం అన్ని పనులు చేస్తాడండి. చేయలేని పని అంటూ ఏదీ లేదు మా అన్నయ్య. ప్రతి పని కూడా మా అన్నయ్యకి వచ్చండి. ఇప్పుడు వెళ్ళే దారిలో ఈ ఊరు కనిపిస్తుంది కదా, ఈ ఊరి పేరు వచ్చేసి పైడిపాలండి. మా అమ్మ వాళ్ళ అమ్మది, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి. మా అమ్మ చిన్నప్పుడు ఇక్కడే పెరిగింది. మా అమ్మ వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయిందండి మా అమ్మమ్మ. మా అమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగిందండి. అలాగే ఊరైతే అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉందండి, ఏమీ మారలేదు. కాకపోతే కొన్ని బిల్డింగ్లు వచ్చినాయి అంతే, కానీ ఊర్లో అయితే మార్పు ఏదీ లేదని మా అమ్మ అంటుంది. ఇక్కడ ఎటు చూసినా సరే చెట్లు కనిపిస్తాయండి, కొండలు కనిపిస్తాయి. మేము అసలు మే నెలలో ఎలా తిరుగుతామో అనుకున్నాము, అలాంటిది అసలు ఎండలే లేదు. చూసారా, రోడ్డంతా బంద కింద ఉంది. ఏంటి అనుకుంటున్నారా, ఫుల్గా వర్షం పడ్డదండి పొద్దున్న. ఇప్పుడు వర్షం ఆగి మబ్బుగా ఉంది, అందుకనే బయలుదేరాము మేమైతే. మార్నింగ్ అయితే చాలా గట్టిగా వచ్చిందండి వర్షము. అసలు ఎండాకాలం కదా, ఎండకి తిరుగుతామా లేదా అని అనుకున్నామండి. కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వర్షము లేదంటే మబ్బు, గాలి తప్ప ఎండ అనేది కనిపించలేదండి. చాలా చల్లగా అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ చెట్లు ఉండడం వల్ల, చుట్టూ కొండలు ఉండడం వల్ల చల్ల గాలి అయితే వస్తుందండి. ఇంకా మా వదిన నేను మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము. ఏదో జోక్స్ వేసుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్తాం. మా వదిన వెనకాల కూర్చున్న వారైతే వాళ్ళ అమ్మగారండి. నా వెనకాల ఇద్దరు కూర్చున్నారు కదండి చిన్నపిల్లలు, వాళ్ళిద్దరు కూడా మా వదిన వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలండి. అలాగే సైడ్ ఇంకో అమ్మాయి, పెద్ద అమ్మాయి కూర్చుంది కదండి, ఆ అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి. మా అమ్మగారు కూడా పక్కన కూర్చున్నారు. ఎదురుగా కనిపించేది మా వారు పక్కన మా పాప. ఇక్కడైతే మా వదిన వాళ్ళ తమ్ముడు ఊళ్ళో ఉన్నది మా బాబు. ఆ పక్కన మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎదరేమో మా అన్నయ్య వెనక్కి తిరిగి చూస్తున్నాడు నడుపుతూ. మొత్తం అందరం కలిసి అయితే ఇలా కూర్చొని అయితే జాలీగా అయితే వెళ్తున్నామండి. మా వదిన అయితే అక్కడే భోజనాలు తినేలాగా పొద్దున్నే మేము లెక్క ముందే వంట అయితే చేసేసింది. ఇంకా తోటలోనే పొద్దున్న సాయం దాకా ఉండి అక్కడే భోజనం చేద్దామనేసి భోజనం కూడా పట్టుకెళ్ళిపోతున్నామండి, ఇబ్బంది లేకుండా. చూడడానికి చుట్టూ కూడా పచ్చని వాతావరణం బాగుందండి. మా వదినాల తమ్ముడు ఒళ్ళో ఉన్నదైతే మా బాబాయేనండి. ఇదిగో మా పాప నవ్వుతుంది. మా అన్నయ్య ముందు కూర్చున్నాడు కదా, అన్నయ్య వాళ్ళ పిల్లలండి, వాళ్ళిద్దరు కూడా. చూసారా, వర్షం పడడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉందో. మొత్తం మబ్బుగా మంచుగా అయితే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఈ తోట కనిపిస్తుంది కదండి, ఇదంతా చిన్న పుచ్చకాయలు ఉన్నాయండి. ఇదంతా పుచ్చకాయ తోటే. ఇప్పుడే వస్తున్నాయి ఆ పుచ్చకాయలు కూడా. మొత్తం తోట నిండా ఉన్నాయండి. చూసారా, అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, పెద్ద కాయలు కనిపిస్తుంది. చూసారా ఎన్ని ఉన్నాయో. చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. చుట్టూ కూడా తాడి చెట్లు ఉన్నాయి. చింత చెట్టు చూసారా ఎలా ఉందో, మొత్తం చెట్టు నిండా చింత చిగురు ఉంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడక్కడైతే ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మా వారైతే ఫోన్ మాట్లాడుతున్నాడండి. మా అత్తయ్య గారు వాళ్ళు చేశారు. నేను ట్రక్కులో ఉండడం వల్ల నాకు ఇవ్వలేదు, తనే మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు వాళ్ళకి చేయడానికి మాకు సిగ్నల్ అనేది లేదండి. ఇక్కడ జియో సిమ్ పనిచేయదు, బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ పనిచేస్తుంది. ఇప్పుడు మేము బయటకు వచ్చాం కాబట్టి మా వారి ఫోన్ అయితే రింగ్ అయిందండి. చూసారండి, చుట్టూ తాడి చెట్లు, పెద్ద కొండలు ఎలా కనిపిస్తున్నాయో చూసారా.
కొండకి ఎగుడు దిగుడు కింద చూడడానికి అయితే చాలా బాగుంది కండి లొకేషన్ అయితే. బాగున్నాయి పూలు, అలా బాగున్నాయి, ఇంకా ఎక్కువ బాగున్నాయి. ఆడ పట్టుకోవడం తీరని కూడా చూడండి, ఆ పూలు కోసి నా చెవులోని జల్లోని పెడుతుంది మా వదిన. చూసారా, చెట్ల నిండా అవే ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. అటు ఇటు చెట్లు ఫ్లవర్స్ సూపర్ ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం మీద తాటి చెట్లు ఎక్కువగా ఉన్న దగ్గరికి అయితే వచ్చామండి. ఈ చెట్ల నిండా తాటికాయలు అయితే చాలా ఉన్నాయండి, అంటే తాటి ముంజులు. ఇప్పుడు ఈ తాటి ముంజులు అయితే తీసుకొని తాటలో వేసుకొని జీడి తోటలోకి వెళ్ళి తిందామని అయితే మా అన్నయ్య తాటి చెట్టు ఎక్కడానికి అయితే రెడీ అయ్యాడండి. తాటి చెట్టు ఎక్కి ఆ తాటి అదే గెలలు అంటారు కదా, తాటి ముంజు గెలలు, చెట్టుకున్న తాటిగెలలన్నీ కిందకైతే కొట్టేశారండి. ఇప్పుడైతే మా అన్నయ్య అయితే కిందకి దిగేస్తున్నాడు. ఇంక మా అల్లుడును మా మరిది గారు అయితే అవన్నీ తీసుకొచ్చి తాటర్లు అయితే వేస్తున్నారండి. చూసారా ఎన్ని తాటి ముంజులు అయితే ఉన్నాయో, ఇవన్నీ తాటికాయలేనండి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము జీడి తోటలోకి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, అదంతా కొండ అండి. ఆ కొండని ఇలా చెక్కారు. ఇవి మనకి రూముల్లోని మార్బుల్ అంటారు కదా, రాయి, ఆ రాయి తయారవుతుందండి. మనకి టైల్స్ కాకుండా మార్బుల్ వేస్తారు కదండి, ఆ రాయి. ఇది మొత్తం ఇలా చెక్కి స్మూత్గా పాలిష్ అయితే చేస్తారు. ఇక్కడ చుట్టూ ఇవే ఎక్కువగా ఉంటాయండి, అంటే కోరి అంటారు దీన్ని, కోరీలు అంటారు. ఇక్కడ సిప్స్ కానీ లేదంటే సైజుని బట్టి రాళ్ళు తయారు చేసి అయితే కొండని అలా పగలు కొడతారండి. ఇది ఇంకో ఊరండి. ఈ ఊరి పేరు వచ్చేసి ఏంటో తెలీదు, చెప్పారు కానీ నాకు గుర్తులేదు, అందుకని చెప్పట్లేదు. చిన్న గ్రామం, ఎక్కువ అయితే ఇల్లు లేవండి ఇక్కడ. ఇక్కడైతే పెద్ద టవరే ఉందండి, సెల్ సిగ్నల్ టవరు. కాకపోతే బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేయద్ది, ఇక్కడ ఇంకేది పనిచేయదు. బిఎస్ఎన్ఎల్ టవర్ మాత్రమే ఇక్కడ ఉందండి.
ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా చాలా దూరం అయితే వెళ్ళామండి. ఇంకా రూట్ కట్ చేసేసాను, మరీ లాంగ్ అయిపోతుంది వీడియో అని. వెళ్ళే దారిలో అడవులోనే ఇక్కడ అమ్మవారి గుడి, చిన్న గుడి ఉందండి, ఆ గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇంతకుముందు ఒకసారి అయితే ఈ గుడికి వచ్చాను, అప్పుడైతే ఇక్కడ వినాయకుడు లేడు, అలాగే గుడికి అలా గుళ్ళ లేదండి, ఓన్లీ ఆ తల్లి రాయి మాత్రమే ఉంది. ఆ రాయి ఆవిడ అలాగే పిలిచిందంటే ఇక్కడ ఏదనుకున్నా జరుగుతుందంటండి. ఇప్పుడు మాత్రం అక్కడ కూర్చోవడానికి ఇలాగ 2 కుర్చీల కింద వేశారండి. అలాగే ముందైతే వినాయకుడిని పెట్టారు, అమ్మవారికి మాత్రం చిన్న గుడిలాగా అయితే కట్టారండి. మా వదిన అయితే ఇంకా దిగి దీని మీద కూర్చుంది, ఇంకా నీరసం అయితే వచ్చేసి. ఇంతకు ముందైతే ఇలా లేదండి, మొత్తం చెట్లతో కప్పేసి ఉంది అడవులాగా. మేము వచ్చినప్పుడు అప్పుడు ఆ చెట్లన్నీ శుభ్రం చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేవాళ్ళము. ఇప్పుడు అలా లేదు, ఆ అమ్మవారికి అయితే చిన్న టెంపుల్ కింద అయితే కట్టారండి. చుట్టూ కూడా ప్లేస్ అంతా ఖాళీగా చేశారు, చెట్లు గట్ట ఏం లేకుండా అయితే కొట్టేశారు. ఇదివరకు పాదులతో గట్ట అల్లుకొని ఉండేది అమ్మవారు, చూడడానికి మనకి ఎలాగంటే అడవులో కింద నుంచి వెళ్ళినట్టు ఉండేదండి అప్పుడు. ఇప్పుడు చుట్టూ శుభ్రం చేసేసి చిన్న టెంపుల్ కింద అయితే కట్టారు, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అమ్మవారికి కూడా జాతరలు అనేది చేస్తారంటండి. ఆ జాతరలు చేసినప్పుడు అసలు ఈ గుడి దగ్గర అనేది ఖాళీ ఉండదంట, మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ జాతరలా చేసి ఇక్కడ భోజనాలు గట్ట పెట్టుకుంటారంట. అంతకుముందు కూడా నేను అన్నయ్య వాళ్ళతోనే వచ్చానండి. ఇక్కడ మాత్రం గుడి దగ్గర మాత్రం చాలా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ ఈ తల్లి దగ్గర ఏం కోరుకున్నా సరే జరుగుతుందంట, మా అన్నయ్య అయితే చెప్పాడండి. ఇక్కడ అమ్మవారి దగ్గరికి విడిగా అయితే ఎవరు రారండి, ఇటు సైడ్ పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాత్రమే వచ్చి దండం పెట్టుకుంటారు. ఈ వీడికైతే జాతర జరిగినప్పుడే మొత్తం ఊరంతా కదిలి వచ్చినట్టు వస్తుంది. మంచి మాట పెళ్లి చేసుకుంటాను, సంబంధం ఇంకా దండం పెట్టేసుకొని అయితే మళ్ళీ మేము టాటర్ ఎక్కి అయితే జీడి తోటలోకి అయితే వెళ్తున్నామండి. ముందుగా మా వదినాల తమ్ముడు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు, మేమైతే టాటర్ ఎక్కేసాము. చూసారా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంకా టాటర్ ఆపి ఎక్కేయమంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కేసారండి. మొత్తానికి అయితే మేము జీడి తోటలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ రోడ్డు రవతలు కూడా చిన్న కాలువ ఉంది మనకి చక్కగా. ఇదేనండి జీడి తోట, ఈ జీడి తోట మొత్తం అన్ని వాళ్ళదేనండి. ఇప్పుడు దీనికి జీడి పళ్ళు ఉంటాయండి, అవి కూడా చూపిస్తాను. కాకపోతే చెట్టు ముగ్గిని అలాగే ముగ్గిన తర్వాత కింద రాలిపోతాయండి. రాలిపోయాక ఆ పండుకి చివరి మాత్రం జీడి పిక్కలు ఉంటాయి, ఆ పిక్కలు తీసి జీడిపళ్ళు అనేది మళ్ళీ ఆ సేలోనే వదిలేస్తారండి. ఎందుకంటే జీడిపళ్ళు ఇక్కడ ఎవరు అమ్మరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీడి తోట ఉంటుంది, ఇష్టం ఉంటే తింటారు, లేదంటే అలా జీడి తోటలోనే వదిలేస్తారు. వాటికి ఉన్న జీడి పిక్కలు మాత్రమే, అంటే మనకి పప్పు షాప్లో అమ్ముతారు కదండి, అవే జీడి పిక్కలు, అవి మాత్రమే తీసి మిల్లికిస్తారు. ఆ జీడి పిక్కలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూసేయండి. మేము ఎలా తీస్తున్నామో ఏంటి అనేది కూడా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుందండి.
ఇప్పుడు నేను ఇక్కడ కోస్తుంది జీడిపళ్ళు కోస్తున్నానండి. అంటే ఆ జీడిపండు తిందామనేసి చెట్టుకున్న పళ్ళే కోస్తున్నానండి. కింద పడ్డ పళ్ళు కొంచెం బాగోవండి, ఎందుకంటే బాగా మగ్గిపోయి అయితే కింద పడిపోతాయి. కింద పడిన తర్వాత కూడా అవి దెబ్బలు తగులుతాయి కదా, వెంటనే పాడైపోతాయండి. చెట్టుకి తాజాగా ఉన్న కాయలు అయితేనే బాగుంటాయి. అవి కూడా బాగా ముగ్గాలండి, ముగ్గితేనే తీగా ఉంటాయి. లేదంటే గొంతుకు దగ్గర పట్టేస్తాయండి. కొంచెం పచ్చిగా ఉంటే వగరగా ఉండి గొంతుకు దగ్గర అయితే పట్టేస్తే మనం తినలేము. బాగా మగ్గుతేనే తినగలుగుతాం. నేను ఇంక చెట్టు అన్నీ 4-5 కోస్తున్నానండి తిందామనేసి. చూసారా చుట్టూ కూడా కొండ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇవి ఎక్కువ కొండ దగ్గర ప్రాంతంలోనే ఉంటాయండి, నేల మీద కంటే కొండ మీద ఎక్కువ ఉంటాయి ఇవి. ఎక్కేటప్పుడు ఇప్పుడు అన్ని వాళ్ళదైతే కొంచెం నేల మీద ఉన్నట్టుగా ఉంది. కొన్ని తోటలు అయితే కొండ ఎక్కి కొయ్యాలండి, అంత ఎత్తులో ఉంటాయి. చూసారా చూడడానికి ఎర్రగా ఉన్నాయి. ఇవే జీడిపళ్ళు ఎర్రగాను ఉంటాయి, అలాగే పసుపు రంగులో కూడా ఉంటాయండి. చూస్తాకి చాలా బాగుంటాయి. కానీ ఈ జీడిపళ్ళు తినడం వస్తేనే మనకి ఆ వాటర్ అనేది కింద వలక్కంటే తినాలండి. మనం కొరకడమే ఆ వాటర్ కింద కారిపోతుంది, అలా కారకంటే తినాలండి. ముందు మెయిన్ తినడం రావాలి జీడిపళ్ళు అనేది. ఇలా మొత్తం అందరూ మా వదిన, అన్నయ్య, మా అమ్మ, అలాగే మా వదినాల అమ్మ మొత్తం అందరూ అయితే ఇలాగ జీడిపిక్కలన్నీ పోగు చేస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ ఇవి తీయకంటే వదిలేసామంటే జీడిపప్పు అనేది పాడైపోతుంది. ఎప్పటికప్పుడు పోగు చేసుకుంటూ ఉండాలి. ఇవి అంటే 2 రోజులకు ఒకసారి, లేదంటే రోజు తప్పించి ఒకసారి కింద పడిన కాయలు మాత్రమే తీస్తారండి. చెట్టుకున్న కాయలు అయితే తీయరు, ఎందుకంటే వాటికి అవి రాలిన తర్వాత అందులో పప్పు అనేది రెడీ అవుతున్నట్టు లెక్క. మా బాబు, మా అన్నయ్యల బాబు అయితే బాల్ కోసం వెతుకుతున్నారండి. అంటే రోడ్డు మీద క్రికెట్ ఆడారు కదా, ఆ బాల్ వచ్చి తోటలో పడ్డది. ఇప్పుడు దానికోసం మొత్తం అంతా వెతుకుతున్నారు. బాల్ పడిపోయిందా, వెతుకుతున్నారా? అలాగే వెళ్ళు అట్నాడు. అమ్మ అక్కడ ఉంది, అమ్మ అక్కడ ఉంది, వెళ్ళు. ఎరా ఉంపేస్తున్నారా? అంతేనా? మరి ఎలా వస్తాయి పిక్కలు? వచ్చి ఇంకింటి వచ్చి పొద్దున్నైతే అంత వర్షం పడ్డదని చెప్పాను కదండి. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి అయితే ఫుల్గా ఎండ కాస్తుంది. అసలు వర్షం లేదు, ఏమీ లేదు, మబ్బు కూడా లేదు. ఇంక మేము జీడి తోటలో ఉండలేక సరే కొద్దిసేపు కాలువలో ఉందామనేసి అయితే వచ్చేసామండి. పిల్లలందరం కలిసి కొద్దిసేపు ఇక్కడ ఆడుకున్నామండి. తెలుసు కదా, వదిలే. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ జీడి తోటలోకి అయితే వెళ్ళామండి. మా వాళ్ళందరూ అయితే జీడి పిక్కలు ఏరేసి భోజనాలకి అయితే కూర్చున్నారండి. అక్కడ మా అన్నయ్య అరటి చెట్టు ఉంటే అరిటాకులు అయితే ఇలా కోసేసి శుభ్రంగా కడిగేసి అందరికైతే భోజనాలు వడ్డిస్తుంది. ఇలా చక్కగా కూర్చొని అయితే భోజనాలు చేస్తున్నామండి. ఏది భోజనాలు అయిపోయిన తర్వాత ముందుగా ఏరిన జీడిపళ్ళన్నీ ఒక దగ్గర వేశారండి. అక్కడికైతే వచ్చాము నేను, మా అన్నయ్య, మా వదిన. ఇప్పుడు ఈ జీడిపళ్ళకి పిక్కలు కనిపిస్తున్నాయి కదండి, జీడిపప్పు పిక్కలు. ఈ జీడిపళ్ళు ఆ పిక్కలు సపరేట్ చేసి మనం ఆ పప్పును మాత్రమే తీసుకువెళ్తామండి. జీడిపళ్ళు అయితే ఇక్కడే వదిలేస్తాము. ఇవన్నీ కింద రాలిపోయినాయండి, అందుకే అలా దెబ్బలు తగిలి పాడైపోయినాయి.
మనం తినాలనుకుంటే చెట్టుకి ఆల్రెడీ పళ్ళుతో ఉన్నాయి, కోసుకొని పళ్ళు తినొచ్చు. ఇది చెప్పాను కదండి, ఇక్కడ ఎవరు కూడా అమ్మరు, అలాగే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు కోసుకొని తింటారు. అందుకని ఈ పళ్ళుని ఇలా జీడిపప్పుని సపరేట్ చేసి ఈ పప్పుని మాత్రమే తీసుకెళ్ళి పళ్ళు అయితే ఇప్పుడు అన్నీ వెనకాల పడేస్తున్నారు కదండి, అలా పడేస్తే అవి మనకి ఏంటి మొక్కలకి ఎరువు కింద అయితే తయారైపోతుంది. మొత్తం అన్నీ ఏరిన తర్వాత ఒక దగ్గర ఇలా వేసుకొని ఇలా కూర్చొని అయితే పప్పు అనేది సపరేట్ చేసుకుంటారండి. ఇంక మా మరిది గారును అలాగే మా పిల్లలు మొత్తం అందరూ కలిసి అయితే రోడ్డు మీద క్రికెట్ అనేది ఆడుతున్నారు. చెట్టు చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో, కింద నుంచి పైదాకా చాలా పెద్దగా కనిపిస్తుంది. కాలువలో ఉందండి ఆ చెట్టు. ఇంక తాటర మీద అయితే తాటికాయలు ఉన్నాయి కదా, ఇంకా పిక్కలు గట్ట అన్నీ వేరిన తర్వాత మా అన్నయ్య తాటికాయలు కొడదామనేసి అయితే తాటికాయల దగ్గరికి అయితే వస్తున్నారండి. మొత్తం అందరూ కాలువలోకి దిగి చేతిలో కాళ్ళు కడుక్కొని అయితే ఇప్పుడు తాటికాయలు తినడానికైతే రెడీ అవుతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయ్యిందండి, అందుకే కొంచెం ఎండ అనేది మీకు కనిపించట్లేదు. మొత్తం అందరూ కూడా తాటికాయలు తింటున్నారు, మా అన్నయ్య అయితే కొట్టేస్తుంటే. ఇలా మేము తింటుంటే మీకు కూడా కావాలనిపిస్తుంది కదండి, వచ్చేయండి. మొత్తం అందరికి కూడా మా అన్నయ్య కొట్టిచ్చేస్తారు. తాటి ముంజలు అయితే చాలా లేతగా ఉన్నాయండి, తీయగా కూడా ఉన్నాయి. ఇంక మొత్తం అందరూ ప్రశాంతంగా కూర్చొని అయితే తింటున్నాము. ఇంకా తాటికాయలు తినేసిన తర్వాత మళ్ళీ కాలువలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే తాటరెక్కైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఫస్ట్ వచ్చిన దారి వేరే రూట్ అంటే వచ్చామండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారి వేరే రూట్ అంట. ఈ దారిలోని మీకు లారీలు, అలాగే కంకరు, అలాగే మొత్తం కుక్లేర్లు ఇవన్నీ కనిపిస్తాయండి. అలాగే చిన్న గ్రామం కూడా కనిపిస్తుంది. అంటే ఈ ఇప్పుడు వెళ్ళే దారిలో మొత్తం కసర్లే ఎక్కువ కనిపిస్తాయండి. అంటే మట్టి చూసారా, చెప్పాను కదా, ఇలా ట్రాక్టర్లోను కంకర, మట్టి, సిప్స్ మొత్తం ఇవన్నీ కనిపిస్తాయండి ఇప్పుడు వెళ్ళిన రూట్లోనైతే. చూసారా, కంకర మెత్తగా ఉన్న కంకర ఒక సైడును, గర్గా ఉన్న రాళ్ళతో ఉన్న కంకర ఒక సైడ్ అయితే కొక్లేర్లు అయితే వేస్తున్నాయండి. ఆకాశము ఇక్కడ మట్టి కలిసినట్టు కనిపిస్తుంది కదండి. ఇక్కడ టాటర్లో కూర్చోవడం వల్ల ఫోన్ అత్తమాలు కదిలిపోతుంది, అందుకే మీకు వీడియో స్మూత్గా రావట్లేదు. రోడ్డు రాళ్ళతో ఉండడం వల్ల టాటర్ ఊగినప్పుడల్లా ఫోన్ కూడా ఊగిపోతుందండి. అందుకే మీకు వీడియో అనేది స్మూత్గా వెళ్ళట్లేదు, గజిబిజిగా వెళ్తుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. వీడియో మొత్తం మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి పల్లెటూర్లు అనేది ఉంటాయి కదండి, మీకు ఎవరికైనా పల్లెటూరు ఉండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏమన్నా పల్లెటూరు జ్ఞాపకాలు గుర్తొస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకైతే ఇలా పల్లెటూరులోని ఇలాగా చెట్లు కొండలు ఉంటే చాలా ఇష్టం అండి. అలాగే ఎవరెవరికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు ఈరోజు ఇలాగ ఈ ప్రయాణం చాలా బాగా అనిపించింది.
అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంటే నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.